హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో అకేషన్ ఉందని చెప్పాను కదండి. ఆ అకేషన్కి అయితే మేము గోల్డ్ పర్చేస్ చేసామండి. ఆ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో వచ్చేసి ఎలా ఉందో చెప్పాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ అండి, నక్షి బ్యాంగిల్స్. చాలామంది అండి లాస్ట్ టైం ఎక్కడ అడ్రస్ అని అడిగారండి. వినీత్ జ్యువెలర్స్లో తీసుకున్నానండి. ఇది వచ్చి పంజగుట్టలో ఉందన్నమాట షాప్ వచ్చేసి. ఒక షాప్ అడ్రస్ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. నేనైతే నక్షి బ్యాంగిల్స్ తీసుకున్నాము, అవి చూపిస్తాను మీకైతే. చూడండి, నక్షి బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి స్టోన్స్ ఏం లేవండి, కొంచెం ప్లెయిన్గానే చూసుకున్నాం మేమైతే. చాలా స్టోన్స్ వద్దనేసి అయితే చూసారు కదా. మెయిన్గా లైట్ వెయిట్లో వచ్చాయన్నమాట మాకైతే. నేను వెయిట్ కూడా చెప్తాను, వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మంచిగా నెమళ్ళు వచ్చాయండి. చాలా వరకు అయితే ప్లేనే ఉంది. నేను స్టోన్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకోలేదు. చూడండి, కొంచెం చిన్న స్టోన్స్ అయితే ఉన్నాయి. ఇంకా వేరేవైతే ఇంకా చాలా స్టోన్స్ ఉంటాయండి. ఇవే లిస్ట్ అనమాట, దాంట్లో స్టోన్స్ ఉన్నవి నేను చూసిన దాంట్లో. చూడండి, మంచి నెమళ్ళు వచ్చి బాగా నీట్గా ఉందన్నమాట. డిజైన్ వచ్చేసి మధ్య మధ్యలో వచ్చేసి మీకు ఇక్కడ చూసారు కదా, ఫ్లవర్ లాగా అయితే చిన్న పోల్కి స్టోన్స్ లాగా ఇచ్చారు. అవి కూడా చాలా పెద్ద స్టోన్స్ అయితే ఏం కాదండి, చిన్నవి. 2 పీకాక్స్ అయితే వచ్చాయండి. చూసారు కదా, చిన్న హాట్ లాగా ఇచ్చారు ఇక్కడ సైడ్కి అయితే. మధ్య మధ్యలో వచ్చి ఇలా 2 పీకాక్స్కి మధ్యలో గ్యాప్లో అయితే చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట. చిన్న 7 స్టోన్స్తో, పొల్కి స్టోన్స్తోని. వీటికైతే స్క్రూ లేదనమాట. నేను లైట్ వెయిట్ అని చెప్పాను కదండి. కొంచెం మనకు 6 తులాస్ అలా పెడితే అయితే స్క్రూ ఉందన్నమాట. బట్ నేను అంత బడ్జెట్ అనుకోలేదన్నమాట. కొంచెం మనకు తక్కువ వెయిట్లో మంచిగా కావాలి అనేసి అయితే అలా చూశాను, చూడడానికి బాగా కనిపించాలి అని. చూడండి, వేసుకుంటే కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చేతికి అలా లైట్ వెయిట్ ఏం లేవన్నమాట. చూడడానికి మంచి పెద్దగా కనిపిస్తున్నాయండి. చూసారు కదా, ఇలా ఉన్నాయన్నమాట. వేసుకుంటే చాలా బాగున్నాయి. ఇంకా నా ఛానల్లో వచ్చి బ్యాంగిల్ కలెక్షన్ ఉందండి. లాకెట్స్ కలెక్షన్, బ్యాంగిల్స్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ ఉన్నాయండి. చెక్ చేయండి ఒకసారి, ఎవరికైనా యూజ్ అవుతుంది డిజైన్స్ అయితే. చూడండి, ఇట్లా చూడడానికి అయితే ఇవి స్టోన్ లాగా కనిపిస్తుంది. స్టోన్ అయితే కాదండి. లాస్ట్ టైం వచ్చి నెక్ పీస్ చూపించాను కదండి మీకైతే, వినీత్లో తీసుకున్నాను నేనైతే నెక్ పీస్. దానికి మ్యాచింగ్ అయితే ఇప్పుడు బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇవి 2 బ్యాంగిల్స్ అండి. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. చిన్న బుట్టాలు తీసుకున్నాను, అవి కూడా చూపిస్తానండి వీడియోలో అయితే. నెక్స్ట్ వన్ అండి, బుట్టాలన్నమాట. ఇది నాకు చాలా బాగా నచ్చాయండి. ఆల్మోస్ట్ నా ఛానల్లో బుట్టాల కలెక్షన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ నేను చూపించాను కదా మీకైతే, అన్ని జ్యువెలరీ కలెక్షన్ అయితే, బుట్టాలు, లాకెట్స్ అవన్నీ కూడా. బట్ ఈ టైప్ అయితే లేకుండే అనమాట, చిన్నవి. ఇవి మా పాపకని తీసుకున్నాను. అన్నీ పెద్దగా ఉండే, బట్ ఇవి ఏంటంటే చూడడానికి నాకు బాగా అనిపించాయి. ఆ సెట్ తను పెట్టుకున్నా కూడా ఇది బాగుంటుంది అనిపించింది నాకు. పైన వచ్చి చిన్న నెమలి ఇచ్చారండి. చూసారు కదా, మధ్యలో కూడా నెమలి అనమాట. చుట్టూ వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్లా ఇచ్చారండి. దగ్గర నుంచి చూపిస్తాను, దగ్గర నుంచి చూసేయండి. చూసారు కదా, చిన్న చిన్న ఫ్లవర్లా ఇచ్చారనమాట. నాకు ఎక్కువ స్టోన్స్ వద్దని చూసానమాట. చాలా వరకు గ్రీన్, రెడ్ అలా చాలా హెవీగా ఉండే అనమాట స్టోన్స్, పుట్టాలు, పర్ల్స్ అలా వచ్చేసి. బట్ ఇది ఒకటే కొంచెం నాకు బ్యాంగిల్స్కి మ్యాచింగ్ లాగా అనిపించిందండి. లాస్ట్ టైం నేను తీసుకున్నాను కదా నెక్లెస్, కూడా దానికి మ్యాచ్ అవుతుంది అనిపించింది సిమిలర్గా. చిన్న పూలకి స్టోన్సే అనమాట, ఎక్కువ చాలా హెవీగా లేవన్నమాట స్టోన్స్ అయితే. అందుకు బాగా నచ్చాయి నాకు. చూసారు, చిన్న నెమళ్ళు, కొంచెం పిల్లలకు పెట్టుకున్నా కూడా బాగుంటుంది, అంటే వాళ్ళు ఈజీగా క్యారీ చేయగలుగుతారనమాట. అలా అని తీసుకున్నాను అనమాట. చూడండి, దీని వెయిట్ చెప్పలే కదా మీకైతే. దీని వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ అండి. సింపుల్గా లైట్ వెయిట్లోనే చూసానమాట. సారీ, బ్యాంగిల్స్ కూడా చెప్పలే కదండి. బ్యాంగిల్స్ వచ్చేసి 4.2 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి వచ్చి బుట్టాలన్నమాట. ఈసారి కొంచెం లైట్ వెయిటే చూసానమాట. ఇవైతే చూసాను, బ్యాక్ అయితే ఇలా స్క్రూ ఇచ్చారు. బ్యాక్ కూడా బాగుందన్నమాట, ఫినిషింగ్ అంతా నీట్గా ఉంది. ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను తీసుకున్నవైతే మొత్తం మనకు 3 ఫింగర్స్ ఉంటాయి కదా,
అంత సైజులో అయితే ఉన్నాయన్నమాట. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా నాకైతే వర్త్ అనిపించిందండి. వేరే ఏ బుట్టాలు చూసినా మినిమం 20 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట. 18 గ్రామ్స్ 20 గ్రామ్స్ మళ్ళీ స్టోన్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. ఇవైతే స్టోన్స్ ఏం లేకుండే అండి. చూసారు కదా, ఇవి ఇలా సెట్ తీసుకున్నాను. ఇక్కడ పక్కన పెట్టి చూసారు కదా, ఇలా ఉన్నాయన్నమాట. నెక్లెస్ కూడా తీసుకున్నానండి. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను నేను. ఆ వీడియో చూసి చూడండి ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఉంటే, కొత్తగా చూసే వాళ్ళైతే. ఇంకా నెక్స్ట్ నేను లాంగ్ చైన్ కలెక్షన్ కూడా చూపిస్తానండి నా ఛానల్లో వచ్చేసి. అవి కూడా చూద్దరు కానీ ఇవి సెట్ అనమాట. నాకు ఎందుకంటే ఇక్కడ పింక్ స్టోన్స్ ఉన్నాయి కదా, బుట్టాలకు కూడా ఉన్నాయన్నమాట. సేమ్ అదే స్టోన్స్ అండి. కొంచెం బాగా దగ్గర సిమిలర్గా అనిపించాయి నాకు మ్యాచింగ్ అయితే. అలా పర్చేస్ చేశాను. నేను ఇంత లైట్ వెయిట్లో చూడలేదన్నమాట. నక్షి బ్యాంగిల్స్ వచ్చేసి నేను చూసినవన్నీ 6 తులాస్ అలా చూశానండి. ఆ ప్లేస్లో మనకైతే 2 ఐటమ్స్ అలా వస్తాయి కదా అని అయితే ఇలా పర్చేస్ చేశానండి. నెక్స్ట్ అండి పులిహోర తీసుకున్నాము. ఇది చూసారు కదా, వినాయకుడు వచ్చారనమాట. మధ్యలో వచ్చేసి చూడండి. కాకపోతే దీంట్లో అయితే ఇక స్టోన్స్ చాలా లాకెట్స్ చూసామండి. చాలా స్టోన్స్ ఉండుండే, దీంట్లోనే తక్కువ ఉండే అనమాట. కొంచెం వైట్ అండ్ పింక్ స్టోన్ ఉందండి. చిన్న పాల్ అయితే హ్యాంగ్ అయ్యి ఉంది. బట్ ఇక్కడైతే స్టోన్ గ్రీన్ స్టోన్ ఉండే అండి. మనకు పోయిందనమాట. నేను మళ్ళీ షాప్కి అయితే పంపించాను. మేమైతే 2 పులిగోరలు తీసుకున్నామండి. నెక్స్ట్ వన్ కూడా చూపిస్తాను. దీనికి వచ్చి కింద పాల్ హ్యాంగ్ అయ్యిందనమాట. ఈ పులిగోరకు వచ్చేసి చూసారు కదా, కింద వచ్చేసి బ్యాగ్ అయితే ఇలా ఉందండి. ఇట్లా మనకి చైన్ కన్నా వేసుకోవచ్చు. పాల్ చైన్కి మన దగ్గర ఏమన్నా గ్రీన్ బీడ్స్, పింక్ బీడ్స్, వేరే ఏ చైన్స్కైనా యూజ్ చేయొచ్చు అనమాట. స్క్రూ అయితే ఉంది. బ్యాగ్ వచ్చేసి చూసారు కదా, వెనుక ఇలా ఉందన్నమాట. దేనికైనా వేసుకోవచ్చు పులిగోర. మనం కూడా వేసుకోవచ్చు అండి, లేడీస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు. చైన్స్ మీదకి, బీడ్స్ చైన్ మీదకి బాగుంటుంది. నెక్స్ట్ వన్ కూడా నేను ఇంకోటి తీసుకున్నాను. అది కూడా వచ్చి సేమ్ ఇలాంటిదే అనమాట. కాకపోతే మధ్యలో ఇక్కడ మనకి వినాయకుడు ఉన్నారు కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే నరసింహస్వామి ఉన్నారనమాట. మధ్యలో వచ్చేసి అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారనమాట. ఇక్కడ చాలా దేవుళ్ళే కూడా ఉన్నాయండి. కృష్ణుడు ఉన్నారు. మనకు ఏ దేవుడు కావాలన్నా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. నేనైతే ఒకటి వినాయకుడు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి చూడండి, మధ్యలో వచ్చి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారనమాట. ఈ లాకెట్ ఒకటి తీసుకున్నాము. 2 లాకెట్స్ తీసుకున్నాము. మధ్యలో వచ్చి ఇక్కడ ఏంటంటే సేమ్ ఈ గ్రీన్ స్టోన్ ఉంది కదండి, సేమ్ దానికి కూడా అలాగే ఉందన్నమాట. బట్ అదేంటంటే పోయింది. నేను మళ్ళీ రిటర్న్ పంపించాను. వాళ్ళు పెట్టిస్తా అన్నారు. మేము చూసుకోలేదండి అక్కడైతే. కింద వచ్చేసి గోల్డ్ బాల్ ఉంది కదా, హ్యాంగ్ అయ్యి ఉందన్నమాట. దానికి వచ్చేసి పాల్ హ్యాంగ్ అయ్యి ఉంది. ఇక్కడ సేమ్ 2 లాకెట్స్ ఒకటేలా ఉన్నాయండి. కాకపోతే దీనికి వచ్చి మనకి గోల్డ్ బాల్ హ్యాంగ్ అయ్యి ఉందన్నమాట. దానికి వచ్చి పాల్ హ్యాంగ్ అయ్యింది. అంతే డిఫరెన్స్ అనమాట. కొంచెం వెయిట్లో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. జస్ట్ 1 or 2 గ్రామ్స్ అనమాట. చాలా డిఫరెన్స్ అయితే ఏం లేదు. కింద చెక్కనం ఉందండి. బ్యాక్ స్క్రూ సేమ్ దానికి ఎలా ఉందో దీనికి కూడా అలాగే ఉందన్నమాట. కొంచెం స్టోన్స్ కొంచెం ఎక్కువ తక్కువ, కొంచెం లైట్గా ఉన్నాయి. బట్ చూసారు కదా, స్వామివారు చూడండి ఎంత బాగున్నారో. నాకు ఇలా చూడగానే ఇలా చాలా బాగా అనిపించారండి స్వామివారు అయితే. దగ్గర నుంచి చూస్తే చూసారు కదా, ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఎక్కువ స్టోన్ తక్కువే చూసానమాట. ఇక ఇంతకన్నా తక్కువైతే లేవన్నమాట. ఇంకా చాలా హెవీగా ఉండే స్టోన్స్. చూసారు కదా, బ్యాక్ అయితే సేమ్ దానిలాగానే స్క్రూ ఇచ్చారు. సేమ్ మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం సింపుల్గా చైన్స్కి వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఏదైనా మంచిగా పార్టీ వేర్ కుర్తా పైజామా అలా హెవీ వేసుకున్నప్పుడు అయితే మనం మంచిగా పాల్ చైన్, బీడ్స్ అలా రకరకాలుగా పెట్టుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి అయితే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనమైతే. చూడండి, ఇలా స్క్రూ ఉంది కాబట్టి మనం ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. ఇంకా చాలా పెద్ద పెద్ద లాకెట్స్ కూడా ఉన్నాయండి. చాలా సైజెస్ ఉన్నాయి షాప్లో అయితే. అక్కడ వీడియో ఏం పర్మిషన్ లేదనమాట. అందుకే మీకు ఇక్కడ చూపించలేకపోయాను. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే పర్మిషన్ లేకుండా అనమాట. ఇక్కడ చూసారు కదా, చిన్న స్టోన్ అనమాట. దీనికైతే పంపించాను నేనైతే. సేమ్ రెండింటికి ఉందన్నమాట స్క్రూ అలాగే. దీని వెయిట్ చెప్పలే కదండి. వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ ఉందండి. ఒకటి వచ్చి 16.5 సమ్ ఉన్నట్టు ఉందండి. ఆల్మోస్ట్ కొంచెం 1.5లో డిఫరెన్స్ ఉందన్నమాట. పెద్దగా తేడా అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ 2 సేమ్ సైజే అనమాట. కాకపోతే బాల్ వల్ల మనకి గోల్డ్ బాల్ వల్ల కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. అంతే, 2 ఈక్వల్గా ఉన్నాయన్నమాట.
చూసారు కదా ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సైడ్ ఇలా చెక్కనం వచ్చిందండి, కొన్నిటికైతే లేవన్నమాట. ఇక్కడ చూడండి పులిగోరకి సైడ్ వచ్చేసి నాకు అవి బాగా అనిపించాయి అనమాట. మెయిన్గా కొన్నిటికైతే ప్లెయిన్ ఉన్నాయి, నేను చూసిన లాకెట్స్కి అయితే నాకు ఇలా ఉండడం కూడా బాగా అనిపించిందండి. సైడ్ వచ్చేసి అలా ఉండడం కూడా. నెక్స్ట్ వన్ ఒకటి మేము పౌల్ చైన్ ఒకటి తీసుకున్నాము, పులిగోరకి మ్యాచ్ చేద్దామని తీసుకున్నాం అనమాట. చూసారు కదా ఇలా ఉందండి. మొత్తం పర్ల్స్ వచ్చి క్యాప్స్ కూడా ఉన్నాయి, క్యాప్స్ ఉండి అల్లారనమాట. చాలా వెయిట్ ఉందండి, కొంచెం మంచిగా థిక్గానే ఉందన్నమాట. పర్ల్స్తో చేయనండి, ఇది బాగా నీట్గా ఉండే అనమాట. అంటే వేరే మధ్యలో గుండ్లు ఏమంటారు బీడ్స్ అసలు ఏం లేవు, ప్లెయిన్ పర్ల్ చైనే కావాలనుకున్నాము. ఓన్లీ పర్ల్సే కావాలనేసి అయితే ఏంటంటే మనకి నీట్గా అనిపించింది మాకైతే. అంటే ఆల్రెడీ బీడ్స్ జ్యువెలరీ చాలా ఉంది కదండి మా దగ్గర, మీరు చూసారు కదా, చాలా వరకు జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపించాను కదా మీకైతే. ఈసారి అయితే ఓన్లీ పర్ల్స్ అయితే బాగుంటుంది అనిపించింది. బట్ కానీ ఒకటే చైన్ ఉండే అనమాట, మళ్ళీ మనకు ఆర్డర్ ఇస్తే చేస్తా అన్నారనమాట. కొంచెం మాకు అర్జెన్సీ అయిపోయి మేమైతే ఒకటైతే పర్చేస్ చేసామండి. చూసారు కదా క్యాప్స్ కూడా ఉన్నాయి. కొంచెం తీగ కూడా కొంచెం థిక్గానే తీసుకున్నామండి, ఎందుకంటే మేము ఓన్లీ పులిగోరకే కాకుండా ఈ పర్ల్ చైన్ వచ్చేసి ఫ్యూచర్లో మనకు లాకెట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది అనిపించిందండి. మన దగ్గర లాకెట్స్ ఉంటాయి కదా, అవి పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. వేసుకున్నప్పుడు ఏంటంటే వెయిట్ కూడా ఆగాలి కదా మనకైతే, అందుకే కొంచెం థిక్గానే తీసుకున్నాము. చూసారా ఆల్మోస్ట్ 24 గ్రామ్స్ ఏమో పడిందండి, కొంచెం వెయిట్ ఎక్కువనే పడింది. పర్ల్ చైన్ వచ్చేసి కాకపోతే బాగుందనమాట, చాలా వెయిట్ ఉందన్నమాట. వెనుక మనకు బ్యాగ్ కూడా బాగా నీట్గా ఇచ్చారు. చూసారు కదా ఇలా మేము వచ్చేసి ఇలా వేసి చూసామండి, బాగా అనిపించింది. ఇక లాకెట్ పెట్టి చూసాం, చూడండి ఎంత బాగుంది కదా. మల్టీపర్పస్ యూజ్ అనుకోండి, ఓన్లీ సింగిల్ పర్ల్ చైన్ కూడా మనం వేర్ చేయొచ్చు. ఓన్లీ పులిగోరు కాకుండా వేరే లాకెట్స్ వేర్ చేయొచ్చు, మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మన అకేషన్ బట్టి అయితే వేసుకోవచ్చు మనమైతే. మగ పిల్లలకైతే ఇలా వేయచ్చు, మనమైతే లాకెట్స్ పెట్టి కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర చాలా లాకెట్స్ ఉంటాయి కదా, నా దగ్గర లాకెట్ కలెక్షన్ కూడా మీకు చూపించాను కదండి. అలా దేనికన్నా పేరప్ చేసుకొని వేసుకోవడానికి కూడా అని అలా తీసుకున్నాము. చూసారు కదా ఇలా పర్ల్ హ్యాంగ్ చేసి చాలా బాగుంది అనమాట, ఇలా పెడితే చాలా నీట్గా అనిపించింది నాకైతే. చూడండి ఇలా ఉందన్నమాట ప్లెయిన్ పర్ల్ చైన్ వచ్చేసి. చూడడానికి రెగ్యులర్గానే ఉందండి, మనం అన్నీ ఇట్లా పేరప్ చేసి వేసుకుంటే బాగుంటుంది అనమాట. సింపుల్గా డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది, సింపుల్ శారీస్ మనం సింపుల్గా ఎటైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా. లాకెట్స్ కూడా చూపించాను కదండి, కొంచెం పెద్ద బిగ్ సైజ్ లాకెట్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా వెయిట్ ఆపాలనేసి అయితే నేను అలా చూస్ చేసుకున్నాం అనమాట. మనకు లెంత్ కూడా పెద్దగానే వచ్చిందండి, 22 to 24 ఇంచెస్ వరకు అయితే ఉంది, లాంగే తీసుకున్నాం అనమాట. చూసాను కదా, మనకు కొంచెం బాయ్స్ వేసుకుంటే కొంచెం పైకి వస్తుంది కదండి మన గర్ల్స్ కన్నా కూడా, అలా అనమాట. పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చండి, ఎవరైనా వేసుకోవచ్చు అనమాట, మల్టీపర్పస్ అనుకోండి. ఇంకా నెక్స్ట్ అండి, నా వీడియోస్లలో లక్ష్మీ కాసుల గురించి చాలామంది అడిగారండి, లక్ష్మీ కాసులతో ఏం చేస్తారని. నేనైతే లక్ష్మీ కాసులతో నెక్ పీస్ ఒకటి చేశానండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియో అయితే. చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో గోల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.